నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో? అది అంత ముసలి కొడుకుతాం. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ పెళ్లి చేసుకుని వెళ్ళింది. వాడు దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్ చెప్పి చివరికి ఒక బ్రోతలం చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా నీకేమనైతే నవ్వుతో నీ నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్ళి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా? ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? పందిరి కొడుకా, ఎంతసేపు రా? ఎవరో తెలియదు ముగ్గురు బుర్కతో వచ్చి నూరుని తీసుకెళ్తూ కారు లేపేశారు. నూరెవర్రా? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం 100 బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప 100ని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలాని మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు 100ని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే? రవి, మీ డాడీ మా నాన్నని పోలీసులతో కొట్టించాడు. ఎప్పుడు? నిన్న. హలో నాన్న, నేను ఫోన్ పెట్టాయి. పెడతాలే గాని ముందు నేను చెప్పేది విను. వసు వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టించావు? నువ్వు అలా బెదిరిస్తే నేను వసుని మర్చిపోతాననుకుంటున్నావా? నీకు నా ప్రేమ విషయం ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్ గా డీల్ చేయి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బిజినెస్ ట్రిక్స్ మాతో ప్లే చేయి. మరోసారి చెప్తున్నాను, బాగా విను. వసు అంటే నాకు ప్రాణం. దట్స్ ఆల్. ఇప్పుడు పెట్టేయ్ ఫోన్. మీ అమ్మాయి ఎక్కడుంది? ఢిల్లీలో. రేపటికల్లా ఇక్కడ ఉండాలి. 10 రోజుల్లో మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి. నీకు నేను, నాకు నువ్వు
ఏంటిది నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. ఆ? బెదిరించి గెలవడం ఓ గెలిపేనా? గెలిపే ఎరా. గెలవకుండానే కప్పుడు చేస్తారా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాటంది నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీ అట్లా పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారులు తీసుకురా, ఏ శబ్దం అందరినీ. ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఛే! ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువురాని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే ఆ నూనె అందుకో, దీనిలో నూనె పోయిరా. రే దీని పొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి. లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏ ఎడిటెడ్ అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మణ ఈ లక్ష్మణ ఈ లక్ష్మినే. బతికి పోయాడు. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందో నేను అర్థం చేసుకోను. ఏయ్, ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద పద. అతన్ని ఎక్కడో చూసానే. ఎక్కడా? చైతి, ఎప్పుడు నడుము చేయొద్దు. Oh, what happened, Sweta? What? Don't touch my hip. రాక ఒక్క తెలుగు సినిమా వచ్చింది, అది కూడా చూడనివ్వకుండా చేసావు. నువ్వు వెళ్ళి బండి తీసుకురా. అతను ఎక్కడో చూసానే. ఎక్కడ? ఖచ్చితంగా ఎక్కడో చూసే ఉంటాను. ఏమైంది? అయ్యో, టైర్ పంచర్ అయింది. టాక్సీ కూడా దొరకదు. ఎలాగే ఈ టైంలో షాపులు కూడా ఉండవు. హలో, ఏంటి రాణిగారు రథం ఆగిపోయింది? పంచర్ అయింది. అయితే రండి, డ్రాప్ చేస్తా. ఏ అవ్వు,
మేం స్ట్రేంజర్స్ తో రాము. ఏంటి నేను స్ట్రేంజరా? చూడండి, ఇది కలకటా ఎంటీ రోడ్డు, అది అర్ధరాత్రి, అందులోని ఆడపిల్లలు. వెయిట్ వెయిట్ వెయిట్, శ్వేత ఆడపిల్లని ఎవరు చెప్పారు? కదా ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్. శ్వేత ఆడపిల్ల కాదు, ఆడపులి. సరే ఆడపులి గారు, ఈ టైంలో మగ పుల్లలు మందేసి విచ్చలవిడిగా తిరుగుతుంటే జాగ్రత్త. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.